అమ్మ ప్రేమ ఒడిలో ఓదార్పు. చిన్న మియా ఎంతో ఆనందంగా ఉండేది. ఆమెకు తోటలో ఆడటం, తిత్లీలను వెంబడించడం, పూలను చూసి నవ్వడం ఎంతో ఇష్టం. ఎండ కిరణాలు ఆమె ముఖాన్ని ముద్దాడేవి, తేలికపాటి గాలి ఆమె వెంటాడేదిలా అనిపించేది. ఆమెకి బెని అనే ముద్దుబొమ్మ ఎంతో ఇష్టం. ఒకరోజు, నేను మేఘాలను తాకుతాను అని బెనీకి చెప్పుకుంటూ తాను కలలు కంటూ ఉండేది. ఒకరోజు సాయంత్రం, మియా తోటలో ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. గాలి ఉద్ధృతంగా వీచి చెట్లను ఊపేసింది. మియా భయంతో ఆకాశాన్ని చూసింది. తొలుత చిన్న చినుకులు పడ్డాయి. తరువాత పెద్ద వర్షం మొదలైంది. ఒక పెద్ద ఉరుము ఆకాశాన్ని కుదిపేసింది. మియా భయంతో తన బొమ్మ బెనీని గట్టిగా పట్టుకుని ఇంట్లోకి పరుగెత్తింది. ఒక మూలన కూర్చుని తన చేతులతో తన ముఖాన్ని కప్పుకుంది. మియా తల్లి ఆమెను చూసి మృదువుగా దగ్గరకు వెళ్ళింది. ఆమె కుర్చీమీద కూర్చుని మియాను హత్తుకుని చెప్పింది, చిన్నారి, భయపడాల్సిన అవసరం లేదు. తుఫాన్లు వచ్చి పోతాయి. కాని అమ్మ ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉంటుంది. మియా తల్లి ఒడిలో బిగుతుగా హత్తుకుంది. ఆమె తల్లిని హృదయ స్పందన విన్నప్పుడు బయట ఉరుములు, మెరుపులు అంత భయంకరంగా అనిపించలేదు. తల్లి ప్రేమ కోగిలిలో ఆమెకు సురక్షితంగా, హాయిగా అనిపించింది. కొంతసేపటి తర్వాత వర్షం ఆగిపోయింది. తల్లి, మియా కిటికీ దగ్గరకు వెళ్లారు. మబ్బులు పక్కకు తొలగిపోగా ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనుస్సు మెరిసింది. మియా ఆనందంగా అరిచింది, అమ్మా, నీ హత్తు కూడా ఇంద్రధనుస్సులా ఉంది. అది నన్ను హాయిగా, సురక్షితంగా అనిపించడానికి సహాయపడుతుంది. ఆమె తల్లి చిరునవ్వుతో మియాకు ముద్దు పెట్టింది. ఏదైనా జరిగిందా, నా హత్తు ఎప్పటికీ నీతోనే ఉంటుంది, నా చిన్నారి అని ముద్దుగా చెప్పింది. మియా తన తల్లిని చూసి చిరునవ్వు చిందించింది. ఇప్పుడు ఆమెకు తెలుసు, ఏదైనా తుఫాను వచ్చినా అమ్మ ప్రేమ ఎప్పటికీ తన రక్షణగా ఉంటుంది.